అందరికీ నమస్కారం అండి. మొన్న నేను ఒక వీడియో చూశానండి. హైదరాబాదులోనే మల్కాజిగిరి ఏదో అన్నారు, ఎక్కడో మొత్తం మీద హైదరాబాదు పెద్ద ఆవిడ 90 సంవత్సరాలు వచ్చేసినాయి అంట. ఇంకా మా బతికితే ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు బతుకుతుంది ఆవిడ, పెద్ద వయసు వచ్చేసింది. తల్లిని ఇంట్లోంచి బయటికి గెంటేసి, ఆవిడకి ఇల్లు ఉంది ఆవిడ పేరున, బయటికి గెంటేసారు. 90 సంవత్సరాలు వచ్చిన ఆవిడని ఇంకో 10 సంవత్సరాలు భరించలేరా, బయటికి గెంటేసారు. ఆవిడ బతకటానికి ఏదైనా ఏ ఫంక్షన్ ఉండి ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగ సంక్షేమ సంఘం ఉంటుంది కదండి, వాళ్ళు సహాయం తీసుకుని ఇవిడి కేసు పెట్టారు. అదే కంప్లైంట్ ఇచ్చారు, కలెక్టర్కో ఎవరికో ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఏం చేశారు, సీల్ చేసేసి ఇంటికి తాళం వేసేసారు. ఈవిడ ఏ వృద్ధాశ్రమంలోనూ పెడతారనుకోండి, కానీ వాళ్ళకి హక్కు లేకుండా చేసేసారు. ఏమండి, బతుకున్నప్పుడు ఇంత ముద్ద పెట్టడానికి అంత బాధ వీళ్ళకి. ఇంకెన్ని రోజులు బతికిపోద్ది ఆవిడ? ఆ పెద్ద ఆవిడ 4 రోజులు సుఖపెట్టి ఏళ్ళే తీసుకుని తినొచ్చు కదా. మొన్న వెళ్ళేమో ఆయన 4 కోట్ల ఆస్తి దాంట్లో ఉండిలో వేసేసారు. ఈ పిల్లల వల్లే కదా. తల్లిదండ్రులు ఆస్తి కావాలి కానీ తల్లిదండ్రులు వద్దండి వీళ్ళకి. వాళ్ళు తినే దాంట్లో వాళ్ళ బిడ్డలు అనుకుని ఇంత ముద్ద లాస్ట్ పరిస్థితిలో చూడలేరా? అప్పుడు భారం అయిపోతారు వీళ్ళు. వీళ్ళ ఆస్తిపాస్తులు ఎందుకు కావాలి మరి? వీళ్ళ రిలేషన్ ఎందుకు అక్కర్లేదు? ఏంటండి రిలేషన్లో ఇలా అయిపోతున్నాయి. ఇప్పుడు ఆయన మిలిటరీ ఆఫీసర్ అండి, ఆయనకి కొంచెం కష్టపడి సంపాదించుకున్న రూపాయి మూలానే ఆయన బాధ తట్టుకోలేక అలా వేసేసారు. అదే తండ్రిని కడుపులో పెట్టుకుని చూస్తే పోనీ తల్లి తండ్రి ఇడిపోయారు అనుకోండి, ఇడిపోయిన బిడ్డలకు ఉంటుంది కదా బాధ్యత. ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి చూడాలి కదా. అది చెరుకో 2 కోట్లు తీసుకోవచ్చు కదా. తర్వాత సంపాదించిన ఆస్తులు కావాలి. ఇప్పుడు వెళ్ళి గవర్నమెంట్ మీద పోరాడుతున్నారు మాకు కావాలనేసి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఎంత వరుసగా ఉంది చూడండి. ఇంకేం చూడవలసి వస్తుంది, ఏం వినవలసి వస్తుంది. ఆ ముసలావిడ అక్కడ కూర్చుని ఉన్నారు. ఆవిడ ఏ వృద్ధాశ్రమంలోనే ఎక్కడో పెడతారనుకోండి, వాళ్ళ సంక్షేమ సంఘం ఒకటి ఉన్నది కదా, వాళ్ళ ద్వారా ఉద్యోగస్తులు అందరూ హెల్ప్ చేస్తారు. కానీ కన్నవాళ్ళు రోడ్డు పాలు ఎందుకు చెయ్యాలి? రేపొద్దున మీ పిల్లలు మిమ్మల్ని చేయరని గ్యారంటీ ఏముందా? తాతల నాకిన బోలు తలవాకట్లో ఉంటుందని అంటారు. తాతలు తిన్నా బోలు తలవాకట్లో ఉంటుందని అంటారు. అంటే మరి అది వారసకంగా వచ్చేస్తుంది రేపొద్దున్న అన్న రోజు. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముసలోళ్ళని బాధ పెట్టి ఏమి సుఖపడలేరండి. ఆ టైంలో వాళ్ళని అంత బాధ కూడా పెట్టకూడదు.